హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే డబల్ ఎలిమినేషన్ అవుతుందని పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ముగ్గురిట్లలో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. నబిల్ కూడా వెళ్ళిపోవచ్చు. షో హైప్ కోసం ఖచ్చితంగా క్రియేట్ చేయవచ్చు, నబిల్ వెళ్ళిపోవచ్చు అని. ఎందుకంటే పోనీ లేదా లీస్ట్లో అయినా పెట్టి బాటమ్ 2లో అయినా పెట్టి అయితే అతనికైతే ఒక జలకి ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో మనకు నిఖిల్ అయితే ఖచ్చితంగా సేఫ్ అండి. అన్ని పోల్స్లలో కానీ, వెబ్సైట్లో కానీ, యూట్యూబ్లో కానీ అతని హైలో ఉన్నాడు. కానీ నబిల్ మాత్రము కొన్ని పోల్స్లో లీస్ట్లో కనబడుతున్నాడు. ప్రేరణ కూడా కొన్ని లీస్ట్ కనబడుతుంది. చెప్పలేము. మనకు పృథ్వీ యష్మి అనుకుంటున్నారు. ప్రేరణ కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అఫీషియల్ ఓటింగ్ ఎట్లుందో తెలీదు. లాస్ట్ వీక్ అంతా ప్రేరణకైతే పెద్దగా ఓటింగ్ అయితే పడలేదండి. ఎందుకు అంటే మొత్తం గౌతమ్ని టార్గెట్ చేసేసింది. ఆ చీఫ్ అయినప్పటి నుంచి ఎదుటి వాళ్ళను చీపు అనడం కానీ, కించపరిచి మాట్లాడడం కానీ, ఎదుటి వాళ్ళను ఒక దృష్టిలో అంటే పురుగును చూసినట్టుగా చూడడం కానీ ఇవన్నీ జరిగింది. కాబట్టి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కూడా ఆమె తప్పులు మొత్తం తీసి ముంగట పెట్టేసిర్రు. సీత అయితే మొత్తం ఎవిక్షన్ షీల్డ్ గురించి మొత్తం ఆమె తప్పులను అయితే వెతికి తీసి తన ముందైతే పెట్టేసింది. సో ఆ అమ్మాయి ఎప్పుడు గంటలు డిఫెండ్ చేసుకునే వ్యక్తి అసలు ఏం మాట్లాడలేక కూర్చుంది. ఖచ్చితంగా చెప్పలేమండి. ఎవరు పోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అందరూ టాప్ కంటెస్టెంట్సే ఉన్నారు. 5 టాప్ కంటెస్టెంట్సే. సో పృథ్వీకి కూడా నిన్న ఆడిన టాస్క్ పైన రోహిణి గెలిచి చూపించింది కాబట్టి ఆయనకు పెద్ద మైనస్, నిన్న ఓడి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది. సో యష్మి పైన కూడా చాలా నిందలు అవన్నీ పడ్డాయి. ఆ అమ్మాయి ఈ వీక్ ఇండివిజువల్గా ఆడింది కాబట్టి ఓటింగ్ పెరిగిందా లేదా అని చెప్పలేము. ఎందుకంటే మొత్తం ఆ టీషర్ట్ టాస్క్ నుంచి మాత్రం ఇండివిజువల్గా ఆడింది. మళ్ళీ నిన్న సంచాలక్ అయితే ఖచ్చితంగా మిస్టేక్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్కూప్స్ ఉన్నాయి కదా, ఇసుక స్కూప్స్ పోసేటివి, అందరికీ సేమ్ అయితే అవకాశం ఇవ్వలేదు. కొంతమందికి 4 సార్లు అవకాశం ఇస్తే కొంతమందికి ఏమో 2-3 సార్లు అవకాశం ఇచ్చింది. సో ప్రేరణకు అవినాష్కి అయితే 2 టైమ్స్ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ నెగిటివ్ బేస్లో కూడా లైవ్ చూసిన వాళ్ళు కానీ లేకపోతే ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే ఆ డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. సో మిడ్ నైట్ లైవ్లో కూడా దాని గురించి డిస్కషన్ వస్తుంది. యష్మి ప్రేరణకి అవినాష్కి అవకాశం ఇవ్వలేదు, నిఖిల్కి 4 టైమ్స్ అవకాశం ఇచ్చింది. అదే కదా మొత్తం అక్కడ డిపెండ్ అయింది ఆ టాస్క్ పైన రోహిణి. ఒకవేళ ఈమె ఎక్కువ అవకాశం ఇవ్వడం వల్ల, ఆ ఇసుక స్కూప్స్ ఎక్కువ పోయడం వల్ల కూడా రోహిణి పోయే అవకాశం ఎక్కువ ఉండే. నిన్న పృథ్వీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. సో ఆ పృథ్వీ గెలవాలన్న ఆ ఉద్దేశంతోనే ఆడినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ దీనివల్ల కూడా యష్మికి ఓటింగ్ పడకపోవచ్చు నిన్న నైట్ అనిపించింది నాకైతే. ఇంకా పృథ్వీ ఖచ్చితంగా వెళ్తాడు అని అనుకుంటున్నాం. కానీ అతనికి అఫీషియల్ ఓటింగ్ పడుతుందేమో అని ఒక ఫీలింగ్. ఎందుకంటే అతనికి ఈ వీక్ 2 నెగిటివ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే గౌతమ్ని వాడు వీడు అని రెచ్చగొట్టి మాట్లాడిండు. ఇంకొకటి వచ్చేసి నిన్న రోహిణిని ఒకప్పుడు ఏదైతే బాడీ షేమింగ్ చేసి నువ్వేం ఆడతావు, నువ్వేం చేస్తావు అన్న వ్యక్తి పైన ఈమె ఆడి గెలిచింది. సో నిన్నటిది కూడా కొంచెం అవకాశం ఉండొచ్చు అతనికి ఓటింగ్ పడకపోవడానికి. డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ యష్మి వెళ్ళిపోవచ్చు, ప్రేరణ కూడా వెళ్ళిపోవచ్చు, నబీల్ కూడా వెళ్ళిపోవచ్చు. చెప్పలేము అసలు అఫీషియల్ ఓటింగ్ ఎట్లుందనేది కూడా మనం కొంచెం కూడా గెస్ చేయలేమండి. ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో మీరైతే ఫ్రైడే వరకు అయితే ఓటింగ్ చేసుకున్నారు కాబట్టి అఫీషియల్ ఓటింగ్ ఎట్లున్నది అనేది మనం గెస్ చేయలేము. చాలా వరకు యూట్యూబ్ పోల్స్ అయితే ఖచ్చితంగానే చెప్తున్నాయి పృథ్వీ లేదా యష్మి అంటున్నారు. ఒకవేళ షో హైప్ కోసం, టీఆర్పీ కోసం డబల్ ఎలిమినేషన్ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. డబల్ ఎలిమినేషన్ అయితే ప్రేరణ అయినా వెళ్ళిపోవచ్చు, నబిల్ అయినా వెళ్ళిపోవచ్చు, లేదా పృథ్వీ యష్మి అయినా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు అండి. సో ఇది ఫ్రెండ్స్ ఎలిమినేషన్ అప్డేట్. అయితే నేను నాకు ఇన్పుట్స్ రాగానే మీకైతే ఎలిమినేటెడ్ ఎవరయ్యారో అయితే కన్ఫర్మ్ చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.